అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన పార్టీ అధినేతగా ఆయన గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విధులను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తన పార్టీ తరపున 21 స్థానాల్లో గెలిపించి 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకునే విధంగా ఆయన కృషి చేసిన విషయం విదితమే. మరోవైపు సినిమాలో నటిస్తూ అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెలు నిలుస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా అమరావతిలోని ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటూ ఉన్నారట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం అమరావతికి దాదాపు 10,000 మంది జనం వస్తున్నారట. దీంతో షాకులో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ఇలా ప్రభుత్వం పరంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో మంచి అభిమానం రోజు రోజుకి పెరిగిపోతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రజల మధ్య నిలబడి ప్రజలకి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దీంతో పేరు పల్లెల్లో కూడా మారుమోగుతోంది. మరోవైపు సినిమాలో నటిస్తూ అనిపిస్తున్న ఆయన ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే.